హాయ్ అండి. మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ అయితే మీకు నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుందండి. ఈ వీడియోలో విశాఖపట్నం జిల్లా మరియు పల్నాడు జిల్లా మరియు కృష్ణా జిల్లాలకు సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు అయితే నేను చెప్పడం జరుగుతుందండి. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు 3 జిల్లాల నోటిఫికేషన్ తెలుస్తుంది. ఏ జిల్లా నోటిఫికేషన్‌కి ఆ జిల్లాలోని అభ్యర్థులు మాత్రమే అప్లై చేయాలండి. ఇది వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ కింగ్ జార్జ్ హాస్పిటల్ కేజీహెచ్ విశాఖపట్నం నుంచి అయితే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. 1 ఇయర్ కాంట్రాక్ట్ బేసిస్‌లో రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. కేజీహెచ్ విశాఖపట్నంలో అయితే వర్క్ చేయాలి. డ్రగ్ డీ-అడిక్షన్ సెంటర్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అండి ఇది. ఇక్కడ చూస్తే గనక డాక్టర్ ఒక వేకెన్సీ ఉందండి. 60,000 మంత్లీ సాలరీ అయితే రావడం జరుగుతుంది. ఎంబీబీఎస్ డిగ్రీ క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వొకేషనల్ కౌన్సిలర్ ఒక వేకెన్సీ ఉంది. దీనికొచ్చి 25,000 మంత్లీ సాలరీ రావడం జరుగుతుంది. గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ పాస్ అయ్యి దాంతో పాటుగా 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారండి. అది కూడా డెమాన్‌స్ట్రేబుల్ క్యాపబిలిటీ ఉండాలి. ఇలాంటి సెంటర్స్‌ని రన్నింగ్ చేయగల క్యాపబిలిటీ ఉండాలి. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలండి. నర్స్ ఒక వేకెన్సీ ఉంది. 15,000 అనేది మంత్లీ సాలరీ రావడం జరుగుతుంది. జీఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ లేదా దాని తత్సమాన ఇంటర్మీడియట్‌కి సంబంధించి ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్స్ లాంటి కోర్సులు చేస్తే గనక మీరైతే అప్లై చేసుకోవచ్చండి. వార్డ్ బై ఒక వేకెన్సీ ఉంది. 13,000 అనేది మంత్లీ సాలరీ రావడం జరుగుతుంది. 8థ్ క్లాస్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుందండి. ఎవరికైనా హెల్త్ కేర్ సెంటర్, డ్రగ్ డీ-అడిక్షన్ సెంటర్, హాస్పిటల్‌లో వర్క్ చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంటే గనక ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. పీర్ ఎడ్యుకేటర్ ఒక వేకెన్సీ ఉంది. 10,000 మంత్లీ సాలరీ. లిటరేట్ అంటే చదవొచ్చుండాలి. అంటే చదవడం, రాయడం వచ్చుండాలని మాట్లాడటం. సో రిమైనింగ్ అయితే క్వాలిఫికేషన్ ఏమి అడగలేదండి. గతంలో ఎక్స్ డ్రగ్ యూజర్ అయి ఉండాలి. అంటే మందు, సిగరెట్ అలవాట్లు ఉండాలి. ప్రస్తుతం అయితే 1 లేదా 2 సంవత్సరాల నుంచి నిగ్రహంగా ఉండాలండి. ఎటువంటి చెడు అలవాట్లు లేకుండా. సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలండి. వర్క్ చేయగలిగే సామర్థ్యం ఉండాలి. చౌకీదార్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి 9,000 మంత్లీ సాలరీ రావడం జరుగుతుంది. 5థ్ క్లాస్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. ఎవరైతే వాచ్‌మెన్, సెక్యూరిటీ గార్డ్ 1 ఆర్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుందో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. హౌస్ కీపింగ్ వర్క్ ఒక వేకెన్సీ ఉంది. 9,000 మంత్లీ సాలరీ రావడం జరుగుతుంది. 5థ్ క్లాస్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుందండి. యోగా థెరపిస్ట్ లేదా డాన్స్ లేదా మ్యూజిక్ లేదా ఆర్ట్ టీచర్ ఒక వేకెన్సీ ఉంది. దీనికి 5,000 మంత్లీ సాలరీ. 3 ఇయర్స్ రెస్పెక్టివ్ ఏదైతే ఇక్కడ డిసిప్లిన్ ఇచ్చారో యోగా థెరపిస్ట్, డాన్స్, మ్యూజిక్, ఆర్ట్ టీచర్‌లో 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే సరిపోతుందండి. టోటల్‌గా వచ్చి 9 వేకెన్సీస్ అయితే ఇచ్చారండి. మీరు సబ్మిట్ చేయాల్సిన అడ్రస్ ఇచ్చారు. సూపరింటెండెంట్ ఆఫీసు కేజీహెచ్ విశాఖపట్నంలో 18/5/2026 సాయంత్రం 5 గంటల వరకు మీరు సబ్మిట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంది. మీకు అఫీషియల్ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్, అప్లికేషన్ పెట్టడం జరిగింది. visakhapatnam.ap.gov.in అఫీషియల్ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్, అప్లికేషన్ పెట్టడం జరిగిందండి. ఏజ్ వచ్చేసి 42 సంవత్సరాలు అనేది మించకూడదు. అయితే కొంతమందికి ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మెన్‌కి 3 ఇయర్స్, డిఫరెంట్ లేబుల్ పర్సన్‌కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో అప్లికేషన్ ఫీ అనేది ఒకటి ఇచ్చారండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్‌కి ₹350, ఓసీ క్యాండిడేట్స్‌కి ₹500 ఇచ్చారు. సో డిమాండ్ డ్రాఫ్ట్ అంటే డీడీ అయితే పే చేయాలి. డీడీ ఇన్ ఫేవర్ ఆఫ్ సూపరింటెండెంట్ కేజీహెచ్ అంటే కింగ్ జార్జ్ హాస్పిటల్ విశాఖపట్నం పేరు మీద అయితే మీరు డిమాండ్ డ్రాఫ్ట్ అయితే డీడీ అయితే తీసి సబ్మిట్ చేయాలండి అప్లికేషన్‌తో ఫార్మ్‌గా. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ వచ్చి 100 మార్క్స్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మీకొచ్చిన మార్క్స్ ఏవైతే ఉన్నాయో డిగ్రీలో అవ్వచ్చు, ఇంటర్‌లో అవ్వచ్చు, ఏదైతే రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ అడిగారో అందులోంచి 90% అనేది తీసుకోవడం జరుగుతుంది. అలాగే మీరు పాస్ అయిన ఇయర్ నుంచి 1 మార్క్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. అప్ టు 10 మార్క్స్ వరకు కూడా యాడ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంది. మీరు ఏవైతే జిరాక్స్ కాపీలు ఉన్నాయో ప్రతిదీ కూడా మీరు ఓన్ సైన్ పెట్టాలి. జిరాక్స్ కాపీలు అన్నిటి మీద కూడా కిందన డౌన్‌లో సెల్ఫ్ అటెస్టేషన్ అయితే చేయాలి. 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్, పాస్ సర్టిఫికేట్ అలాగే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్ ఓడీ ఏమన్నా ఉంటే ఓడీ సబ్మిట్ చేయాలి. మార్క్స్ మెమోస్, రిజిస్ట్రేషన్ ఉంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్, 4th టు 10th స్టడీ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్, సదరం ఉంటే సదరం సర్టిఫికేట్స్ ఇవన్నీ ఏవుంటే అవన్నీ సబ్మిట్ చేయాలి. ఇంకేమైనా సర్టిఫికేట్స్ ఉన్నా కూడా మీరు దానికి అటాచ్ చేయొచ్చండి. ఇది అప్లికేషన్ ఫామ్ అండి. ఇక్కడ ఒక ఫోటో అయితే అంటించాలి. లాస్ట్‌లో సిగ్నేచర్ అయితే చేయాలి. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ రిక్రూట్మెంట్ అండి.
సో, అలాగే మచిలీపట్నం కృష్ణా జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్ ఇది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అయితే రావడం జరిగిందండి. సో, ఇది కూడా డ్రగ్ డీ అడిక్షన్ సెంటర్‌కి సంబంధించే 15 బెడెడ్ డ్రగ్ డీ అడిక్షన్ సెంటర్. అది కూడా ఎక్కడంటే గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్ మచిలీపట్నం కృష్ణా జిల్లాలో అయితే ఈ వేకెన్సీస్ ఉన్నాయి. krsna.ab.gov.in అఫీషియల్ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ అప్లికేషన్ పెట్టడం జరిగింది. 12/5/2026 నుంచి 22/5/2026 ఈ డేట్‌లో అయితే మీరు డైరెక్ట్‌గా వెళ్లి సబ్మిట్ చేయొచ్చు. వర్కింగ్ అవర్స్‌లో మాత్రమే సబ్మిట్ చేయాలండి. ఇన్ పర్సన్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా మీరు సబ్మిట్ చేయొచ్చని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగిందండి. మీరు వర్క్ చేయాల్సిన ప్లేస్ వచ్చేసి గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్ మచిలీపట్నం కృష్ణా జిల్లా. సో, ఇందాకే విశాఖపట్నం జిల్లాకి ఏ నోటిఫికేషన్ వివరాలు ఎలా అయితే ఉన్నాయో సో, సేమ్ దీనికి కూడా అవే పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. టోటల్‌గా 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో, ఇక్కడ రోస్టర్ పాయింట్స్ కూడా మెన్షన్ చేశారు. ఓపెన్ కేటగిరీ ఇచ్చారు కాబట్టి సో, అందరూ అప్లై చేసుకోవచ్చు. కృష్ణా జిల్లాలో ఉన్న నిరుద్యోగులు అందరూ కూడా ఈ నోటిఫికేషన్‌కి అయితే అప్లై చేసేసుకోవచ్చండి. సో, ఏ జిల్లా నోటిఫికేషన్‌కి వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ. 4th-10th స్టడీ సర్టిఫికేట్స్ ఆధారంగా మీ యొక్క లోకల్ క్యాండిడేట్స్ అనేది పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఫీజ్ ఇచ్చారండి. అలాగే ఏజ్ కూడా ఇచ్చారు. 42 ఇయర్స్ 42 ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌కి 5 ఇయర్స్‌కి, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ 3 ఇయర్స్, డిఫరెంట్‌లీ ఏబుల్డ్ పర్సన్స్‌కి 10 ఇయర్స్ ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అయితే మీరు ఫీజ్ పే చేయాల్సిన డీడీ ఒకటి ఇచ్చారండి. డిమాండ్ డ్రాఫ్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్ మచిలీపట్నం పేరు మీద డీడీ తీయాలి. ఓసీ క్యాండిడేట్స్ అయితే 300 డీడీ తీయాలి. బీసీ, ఈడబ్ల్యూఎస్ కూడా 300 డీడీ తీయాలి. ఎస్సీ, ఎస్టీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి రూ. 100, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్‌కి ఎటువంటి ఫీజు లేదండి. ఫీజు ఎగ్జామ్షన్ అయితే ఇచ్చారండి. సో, ఇక్కడ ఏవైతే ఇచ్చారో చూసుకొని ఒకసారి డీడీ అయితే పే చేయండి. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి ఎటువంటి ఫీజు అయితే లేదు. సెలక్షన్ ప్రాసెస్ కూడా ఇచ్చారండి ఇక్కడ. ఇక్కడ చూస్తే గనక క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ నుంచి 75 మార్క్స్ తీసుకోవడం జరుగుతుంది. ఎక్స్‌పీరియన్స్ ఎవరికైనా ఉంటే గనక ఎక్స్‌పీరియన్స్ కూడా వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ 15 మార్క్స్ వరకు వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. సో, ట్రైబల్ ఏరియాలో 6 మంత్స్‌కి 2.5 మార్క్స్, రూరల్ ఏరియాలో 6 మంత్స్‌కి 2 మార్క్స్, అర్బన్ ఏరియాలో 1 మార్క్ 6 మంత్స్‌కి. అలాగే కోవిడ్‌లో ఎవరైనా వర్క్ చేస్తే 6 మంత్స్‌కి 5 మార్క్స్, 1 ఇయర్‌కి 10 మార్క్స్, అలాగే 1 ఇయర్ 6 మంత్స్ కంటే 15 మార్క్స్ ఇలాగైతే ఎక్స్‌పీరియన్స్‌కి అయితే వెయిటేజ్ ఇచ్చారండి. అలాగే మీరు పాస్ అయిన ఇయర్ నుంచి 1 మార్క్ యాడ్ అవుతూ ఉంటుంది. అప్ టు 10 మార్క్స్ వరకు యాడ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంది. టోటల్ 100 మార్క్స్ సెలక్షన్ ప్రాసెస్ అండి. ఎటువంటి ఇంటర్వ్యూ ఎగ్జామ్ అయితే లేదు. మీరు పాస్ అయిన మార్క్స్ ఆధారంగా అయితే రావడం జరుగుతుంది. సో, ఇక్కడ కూడా మీరు సెల్ఫ్ అటెస్టేషన్ కాపీస్ అయితే మీరు సబ్మిట్ చేయాలంటే సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీ యొక్క ఓన్ సైన్ అండి. ప్రతి జిరాక్స్ కాపీ మీద కూడా పెట్టాలి. 10th, ఇంటర్, మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, డీడీస్, ఓడీస్, మార్క్స్ మెమోస్, రిజిస్ట్రేషన్, రెన్యువల్ ఏమైనా ఉంటే అవి, స్టడీ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాలండి జిరాక్స్ కాపీలు. సో, దీనికొక అప్లికేషన్ ఫార్మ్ కూడా ఇచ్చారండి. అలాగే ఇంకొక పల్నాడు జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ చూస్తే గనక ఇది ఈ వీడియోలో లాస్ట్ నోటిఫికేషన్ అండి. పల్నాడు జిల్లాకు సంబంధించి ఇది మాత్రం డిస్ట్రిక్ట్ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్ పల్నాడు జిల్లా నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఇది ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్. ఇది కాంట్రాక్ట్ బేసిస్ లో అయితే రిక్రూట్మెంట్ జరుగుతుందండి. ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్. 25 నుంచి 42 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి పోస్ట్ నేమ్ వచ్చేసి డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ అండి. దీనికి గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి. అది కూడా మేనేజ్మెంట్ లేదా సోషల్ సైన్సెస్ లేదా న్యూట్రిషన్ లేదా ఐటీ వీటికి సంబంధించి మీరైతే కంప్లీట్ చేసి ఉండాలి. 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే గుడ్ ఓరల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి తెలుగు, ఇంగ్లీష్‌లో. అలాగే మీరు ట్రావెల్ చేయగలిగే సామర్థ్యం ఉండాలండి. విల్లింగ్‌నెస్ టు ట్రావెల్ ఇచ్చారు. అలాగే లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తారండి. palnadu.ap.gov.in అఫీషియల్ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్, అప్లికేషన్ పెట్టడం జరిగింది. మీ యొక్క జిరాక్స్ కాపీలన్నీ కూడా సబ్మిట్ చేయాలి. అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్. సో, 11/5/2026 నుంచి మీరు 18/5/2026 లోపు మీరు పల్నాడు జిల్లాలో డీడబ్ల్యూ అండ్ సీడబ్ల్యూ అండ్ ఈడబ్ల్యూ ఆఫీస్‌లో సబ్మిట్ చేయాలండి. సో, ఇదండి నోటిఫికేషన్‌కి సంబంధించి అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు వెబ్‌సైట్‌లోకి వెళ్లి చూడొచ్చు లేదా డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు అందులో అయినా చూడొచ్చండి. మన ఛానల్ నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.